అయితే ఈరోజు వీడియోలోని గులాబ్ జామ్స్ అనేవి చేసి చూపిస్తున్నానండి. అంటే గులాబ్ జాము మనం ప్యాకెట్తో ఉన్న పౌడర్తో చేస్తాం కదా, అలా కాకుండా అప్పటికప్పుడు ఇంట్లో ప్యాకెట్ లేకపోయినా పిల్లలు పెట్టానండి. ఇప్పుడు కొన్ని బ్రెడ్ ముక్కలు అయితే తీసుకొని ఈ చుట్టూ ఉన్నటువంటి బ్రౌన్ కలర్ని అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటిని అన్నిటిని కూడా ఇట్లా సపరేట్ చేసాక మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని మాత్రమే మనం గులాబ్ జామ్కి యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మనం ఏదైతే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ వైట్ భాగాన్ని ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చాక్తో కానీ చేత్తో కానీ చిన్న చిన్న ముక్కలుగా మొత్తం అంతా కూడా మెదిపేసుకోవాలి. అసలు చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం పిండి కలిపి చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇంట్లో ఏది లేదన్నప్పుడు బ్రెడ్ ఉంటే ఇట్లా చేసి పెట్టేయచ్చు. ఇంక ఇప్పుడు నేను కొంచెం మిల్క్ అంటే పాలు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మనం చపాతీ ముద్దని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపాను అనమాట. అయితే మనకి ఉండలు లేకుండా మధ్యలో చూడండి ఆ బ్రెడ్ అనేది మొత్తం కూడా సాఫ్ట్గా అయిపోవాలి. అట్లా కలుపుకొని మొత్తం అంతటిని కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని మనం వాటిని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి, చాలా స్మూత్గా ఉంటాయి. ఇవి కూడా చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు అది ఏదైతే ఉండ చేసుకున్నామో దాన్ని అయితే ఇప్పుడు ఆ గులాబ్ జామ్స్ బాల్స్ కింద చిన్న చిన్నగా నేను ఉండలు చేసి పెట్టేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం ఉన్నటువంటి పిండిని అందరినీ కూడా మనం ఎంత చేసుకోవాలో అంత క్వాంటిటీలో తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉండలన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. పాకం కోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. నేను తక్కువే చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్తో అయితే షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసేసి మనం గులాబ్ జామ్స్కి ఏ విధంగా పంచదార పాకాన్ని తయారు చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవచ్చు. బెల్లం ఉంటే బెల్లాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాకం మరిగిన తర్వాత దీంట్లో టేస్ట్ కోసం అని చెప్పేసి మనం యాలకులను అయితే కొంచెం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ఒక 2-3 యాలకులు బాగా చిరగొట్టి వేసినా పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి దాన్ని అటు ఇటుగా కలుపుకున్న తర్వాత ఆ యాలకుల పొడిని అయితే నేను అందులో వేస్తున్నాను. ఇది వేయడం వల్ల అది పాకం అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇది బాగా మరిగిన తర్వాత మనం దీన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం బాల్స్ వేయించిన వెంటనే ఇందులో వేసుకోవచ్చు. ఇంకా పాకం రెడీ అయిపోయింది. దీన్ని పక్క స్టవ్ మీదకి అయితే మార్చేసుకొని నేను డీప్ ఫ్రై కోసం అని చెప్పేసి ఇంకో కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఉండలన్నింటినీ కూడా ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే వేయించేసుకోవాలి. చూడండి చక్కగా వేగిపోతాయి. మనకి గులాబ్ జామ్స్ ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఎంత స్మూత్గా ఉంటాయి, ఇవి కూడా అంతే సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. తప్పకుండా ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. బ్రెడ్ ఉంటే సరిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. స్వీట్ అడిగేసరికి ఇట్లా చేయాలనిపించింది. ఇప్పుడు ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో అయితే వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మధ్యలో ఉన్నది కూడా బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ స్లోలో పెట్టుకొని ఆ పంచదార పాకాన్ని ఒకసారి మళ్ళీ చిన్నది వేడి చేసుకొని మనం ముందుగా వేయించుకున్నటువంటి బాల్స్ అన్నిటినీ కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఆ పాకం అనేది దానికి బాగా పట్టే విధంగా కలిపేసుకొని మనం దాన్ని ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఇట్లా మూత పెట్టి పక్కన పెట్టుకుంటే బాగా ఉంటుంది. ఇప్పుడు నేను నానిన తర్వాత బాబుకి పెట్టడం కోసం అని తీసానండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకే చూపిస్తాను. ఇట్లా చూడండి చేత్తో ఇట్లా అంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఇరిగిపోతుందో, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు బాబుకి అయితే ఇవ్వడం కోసం అని చెప్పేసి వేస్తున్నాను. బ్రెడ్ అనేది మనం ఇంట్లో అయితే పెట్టుకుంటాము, లేదంటే ఒకసారి తెచ్చి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చింది కదా, మీరైతే ఒక లైక్ అయితే చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.